అందరికీ నమస్కారం అండి. ఈ ఒక్క మిషన్ అంటే అందరూ రైస్ మిల్ ఓనర్ అయిపోవచ్చు అంటే నమ్ముతారా మీరు? అయ్యో ఏంటండి బాబు, పేరుకి మినీ రైస్ మిల్ కానీ పెద్ద రైస్ మిల్ ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది ఇది. ఇందులో మనం ధాన్యం వేసుకుంటే అది ముడి బియ్యం కావాలంటే ముడి బియ్యం ఆడేసుకోవచ్చు, పాలిష్ బియ్యం కావాలంటే పాలిష్ బియ్యం ఆడేసుకోవచ్చు, ఒంటి పొట్టు బియ్యం కావాలంటే ఒంటి పొట్టు బియ్యం కూడా ఇందులో ఆడేసుకోవచ్చు అండి. ఇది పెద్ద రైస్ మిల్ ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది. ఇక్కడ వడ్లు వేసుకుంటే ఆ వడ్లు ధాన్యం శుభ్రం చేసి దాంట్లో పంపించి ఆ ధాన్యంలో ఉన్న చెత్త, రాళ్ళు, దుమ్ము, గడ్డి అంతా శుభ్రం చేసి ఇక్కడ రబ్బర్ షెల్టర్కి అయితే ఇచ్చేస్తుందండి. ఈ రబ్బర్ షెల్టర్ ధాన్యాన్ని ముడి బియ్యంగా మార్చేస్తుంది. ఈ మార్చిన ధాన్యాన్ని సెపరేటర్లో పంపిస్తుంటే ముడి బియ్యంలో ఉన్న ఉట్లన్నీ తీసేసి పాలిషర్లోకి వచ్చేస్తున్నాయి. ముడి బియ్యం చూసారా ఎక్కడ ఉట్లు లేకుండా ఎలా ఉన్నాయో? వద్దురా బాబు నాకు పాలిష్ బియ్యమే కావాలనుకుంటే కనుక ఆ ముడి బియ్యం అందులో ఆడేసుకుని పాలిష్ పెట్టేసుకుంటే ఇలా మనకు పాలిష్ వచ్చేస్తుంది. అది కూడా వద్దురా బాబు నాకు ఒంటి పొట్టు బియ్యమే కావాలంటే ఒంటి పొట్టు బియ్యం కూడా వచ్చేస్తుంది. ఇదంతా కూడా సింగిల్ పీస్ కరెంట్లోనే పనిచేస్తుంది. తౌడు మెత్తగా వచ్చేస్తుంది, ఊక వేరుగా వచ్చేస్తుంది. గంటకి 250 నుంచి 300 కిలో ఆడుకోవచ్చు. చూసారా, నేను చెప్పినట్టే పేరుకి మినీ రైస్ మిల్ కానీ పెద్ద రైస్ మిల్ చాటుగా పనిచేస్తుంది. పూర్తి వివరాల వరకు ఫోన్ చేసి